నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. రైతు బంధు పథకం ముసుగులో కోట్లాది రూపాయలు ఉన్నోళ్లకే తరలి వెళ్లాయా? పేదలకు అందాల్సిన సాయం కాస్త పెద్దోళ్ల ఖాతాలోకి వెళ్ళిందా? అసలు ఈ పథకం రూపకల్పనలోనే బోలెడు తప్పులున్నాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ ప్రభుత్వం రైతులందరి ప్రారంభ పెట్టుబడి అవసరాలను తీర్చడానికి 2018-19 ఖరీఫ్ సీజన్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతు బంధు పథకం తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఆసరా పథకం. ఈ పథకం కింద ప్రభుత్వం రైతుల వారి భూమిపై ఆధారపడిన చెల్లింపులను డైరెక్ట్ బెనిఫిట్ బదిలీలకు బదులుగా అందిస్తుంది. రైతు బంధు పథకం 2 లక్ష్యాలను కలిగి ఉంది. రైతులందరికీ ప్రారంభ పెట్టుబడి అవసరాల కోసం సకాలంలో నగదు మంజూరు చేయడం, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా చూసుకోవడం లాంటివి ప్రభుత్వ పథక ఉద్దేశాలు. రైతులు ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు కొనుగోలు చేయడానికి, పొలాన్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చులలో గణనీయమైన భాగాన్ని తీర్చడంలో సహాయపడటం దీని లక్ష్యం. తెలంగాణ రైతులందరికీ ప్రభుత్వం ఏటా ఎకరాకు 10,000 ఇస్తుంది. ఇది 2 విడతలు లేదా వాయిదాలలో ఇస్తారు. అంటే పంట సీజన్లో రబీ, ఖరీఫ్ సీజన్లకు ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తారు. ఎకరాల సంఖ్యపై పరిమితి లేదు. ఇలా రైతులందరికీ ప్రతి పంట సీజన్లో తమ వద్ద ఉన్న ప్రతి ఎకరానికి 5,000 రూపాయలు అందుతుంది. అయితే ఇది కేవలం పేదలకే అనే నియమం లేదు. ఎవరైనా సరే రైతు అయితే చాలు, వ్యవసాయ భూమి ఉంటే చాలు, ఆటోమేటిక్ గా వారి ఖాతాలలో నిధులు పడిపోతాయి. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన సర్కార్ ఏ వర్గాల రైతు బంధు సాయంపై కోత పెట్టనుంది? ఎవరికి ఏ సాయం బంద్ కానుంది? సహాయం అంటే పేదలకే అందాలనే దిశగా నిబంధనలు తిరిగి రాస్తోందా? ఈ పథకం కింద పేదలకు ఇచ్చే మొత్తాన్ని పెంచనున్న నేపథ్యంలో పెద్దలకిచ్చే సాయాన్ని కట్ చేసి పేదలకు పంచనుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన రైతు బంధు పథకంపై ఒక్కొక్కరిలో ఒక్కో అభిప్రాయం ఉంది. అన్ని ప్రభుత్వాల్లోకెల్లా ఈ పథకంపైనే జనం ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఈ స్కీమ్ ద్వారా రైతులకు మేలు జరుగుతున్నప్పటికీ ఇది బడా బాబులు, 100 ఎకరాల భూస్వాముల కోసమే తీసుకొచ్చిన పథకం అనే టాక్ అయితే జనాల్లో ఉంది. అప్పట్లో కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం పలువురి మెప్పు పొందింది. అయితే క్రమంగా అందులో లోటుపాట్లు తెలుసుకొని జనాల్లో ఓ రకమైన నెగిటివిటీ చోటు చేసుకుంది. రైతు బంధు ద్వారా సన్నకారు రైతులను ఆదుకోవడం వరకు ఓకే, కానీ 100 ఎకరాలున్న రైతులకు కూడా ఈ స్కీమ్ అప్లై చేయడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అనే చర్చలు నడిచాయి. ఇంతలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. వచ్చి రాగానే ఆయన దూకుడుగా అడుగులేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రైతు బంధు పథకం ద్వారా సొమ్ము దుర్వినియోగం కాకుండా ఆయన చర్యలు షురూ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీ మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతు బంధు నిబంధనలు వాళ్ళ ఇష్టానుసారంగా పెట్టుకున్నారని చెప్పిన సీతక్క మంత్రులకు 100 ఎకరాలున్న బడాబాబులకు 1,000 కోట్లు నిధులు వెళ్లాయని అన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఈ రైతు బంధు పథకం నిధుల దుర్వినియోగం లాంటి అంశాలపై రివ్యూ చేస్తున్నారని సీతక్క చెప్పారు. దీంతో ఇక 5 ఎకరాలపై ఉన్న రైతులకు రైతు బంధు కట్ చేయడం పక్క అని త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రావచ్చనే టాక్ స్ప్రెడ్ అవుతోంది. అయితే తాము అధికారంలోకి రాగానే 15,000 రూపాయల చొప్పున రైతులకు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మరి రైతు బంధు డబ్బులు పెంచాలంటే నిధుల సమీకరణ కూడా కష్టమే. అందులోనూ తెలంగాణ ప్రభుత్వం అప్పుల ఊబిలో ఉందని, ప్రతి శాఖలోనూ అప్పులు పేరుకుపోయాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దీంతో పెద్దలకు, ధనికులకు ఇచ్చే రైతు బంధు నిధులకు కోతా పెట్టి ఆ రకంగా ఆదా అయ్యే మొత్తాన్ని పేదలకు పెంపు కింద ఇచ్చే యోచనలో కొత్త సర్కారున్నట్టు సమాచారం.
అటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా రైతు బంధు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదాయపు పన్ను కట్టేవారికి, వందల వేల ఎకరాలు ఉన్న వారికి రైతు బంధు ఇవ్వడం సమంజసం కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతు బంధు కింద ఇచ్చే సొమ్ము ప్రజల కష్టార్జితమని చెప్పారు. అలాంటి సొమ్మును అనర్హులకు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. సాగు భూమికి సేద్యం చేసే వారికే రైతు బంధు ఇచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకంలో అవసరమైన మార్పులు చేస్తుందని చెప్పారు. ఇప్పటికే సాగు పనులు ఊపందుకోవడంతో ఈసారి కూడా పాత పద్ధతిలోనే రైతు బంధు నిధులు విడుదల చేస్తున్నట్లు జీవన్ రెడ్డి వివరించారు. 5 ఎకరాలు లేదా 10 ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపాదనకు రైతాంగంతో పాటు సామాన్యుల నుంచి సానుకూల స్పందన వస్తుందన్నారు. మొత్తం మీద రైతు బంధు కాస్త పేదలకే పరిమితం కానుంది. పెద్ద కమతాలున్న వారికి బంద్ కానుంది. సాయం అంటే ఖర్చులు భరించలేని వారికే గాని అకౌంట్లలో డబ్బులున్న వారికి కాదని కొత్త సర్కార్ నిర్ణయించుకుంది. త్వరలో ఈ దిశగా కార్యాచరణ మొదలు కానుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.